ఎవరు మీరు? మేము బుడ్డా గిడ్డ స్వామిని కలవడానికి వచ్చాం. ఇప్పుడు కాదు, స్వామి ఘోరమైన పూజలో ఉన్నారు. ఎలాగైనా కలవాలండి, చాలా పెద్ద సమస్య వచ్చింది. ప్లీజ్ మీరు ఇక్కడ చెప్పొస్తాం. దేవి, నువ్వు ఎందుకు ఇంత అందంగా పుట్టినావు? నీకోసమే స్వామి. మరి మీ ఆయన కోసం కాదా? మా భర్త క్యాంపుకి వెళ్ళి వారం రోజులు రావడం స్వామి. అంటే వారం రోజులు వాంచుకోవడమేనా? షేకులన్నీ నాకు దక్కాలా? షేకులన్నీ నాకు దక్కాలా? బుడ్డా గిడ్డ స్వామికి చిలుకు నమస్కారం. బుడ్డా గిడ్డ స్వామికి శకిల నమస్కారం. వచ్చు స్వామి, ఒక పార్టీ వచ్చింది. ఏం పార్టీ? టీడీపీ, వైఎస్ఆర్సీపీ? అలాంటి పార్టీ కాదు స్వామి. ఇంట్లో భయం, నాకేం భయం. పార్టీ స్వామి. మీరేం చెప్పారు? పూజలో ఉన్నానని చెప్పాము స్వామి. ఇంకా పూజలోనే ఉన్నారో అయిపోలేదని చెప్పు. అదిగా స్వామి, ఏదో అర్జెంట్ వచ్చారు. మంచి రసపెట్టులో ఉండవా, నసపెట్టి తిరగదరా. సరే, కాసేపు ఆగి రమ్మను. అలాగే స్వామి. బుడ్డా గిడ్డ స్వామికి చిలుకు నమస్కారాలు. బుడ్డా గిడ్డ స్వామికి శకిల నమస్కారాలు. ఏం స్వామి మన డిస్టర్బెన్స్? నువ్వు ఉండు, ముందు వాళ్ళ సంగతి చెప్పి మళ్ళీ నీ సంగతి చెప్తా. నువ్వు వెళ్ళి అడుగుతా. చెప్పు, నీ సమస్య ఏంటి? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నాకు పిల్లలు పుట్టడం లేదు స్వామి. నీకు పెళ్లి ఎన్నేళ్ళు అయింది? 5 ఏళ్ళు అయింది స్వామి. నీ మొగుడు ఏం చేస్తా అంటాడు? మా ఆయన క్యాంపుకి వెళ్తా ఉంటారు స్వామి. బుడ్డా గిడ్డ స్వామికి నమస్కారాలు. కూర్చోండి. క్యాంపులకు వెళ్తే పిల్లలు పుట్టరు, సంసారం చేస్తే పిల్లలు పుడతారు. అయినా నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, ఇంకా నీకేం భయం లేదులే, అంతా నేను చూసుకుంటా. మీరు చూసుకుంటారా? నేను సరే, నువ్వు వెళ్ళి పక్కన కూర్చో. మీరు అక్కడికి కూర్చోండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? మా ఇంట్లో దయ్యం ఉందని భయంగా ఉంది స్వామి. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. మా ఇంట్లో కిటికీలు టపటప కొట్టుకుంటుంటాయి. కుర్చీలు కూడా ఊగుతున్నాయి. ఇంట్లో సరుకులన్నీ మాయమైపోతుంటాయి. సరుకులు అంటే? పప్పు, బియ్యం, పప్పుల పొడి, శనక్కాయ పప్పులు, ధనియాల పొడి, చింతపండు అన్ని మాయమైపోతుంటారు స్వామి. అది ఏందేమో కొంచెం కనుక్కొని చెప్పండి స్వామి. కస్సు బుస్సు తుస్సు. ఓం పగ పుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసం ఆనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. ఇది మామూలు దయ్యం కాదు, తిండిపోతు దయ్యం. అవును, దానికి ఆకలి ఎక్కువ, తినడానికి ఏం దొరికినా పైసాలు చేస్తుంది. అది మీ ఇంట్లో ఎవరినో ఆవహించింది. అది ఎలా తెలుస్తుంది స్వామి? దినక్కుతా కసక్కుర్రో కస్సు బుస్సు తుస్సు ఓం ఫట్. బిస్మిల్లా రబ్తుల్లా షపాతుల్లా వారిసయ్య హజరతయ్య లోడ ఇబ్రహీం జహీర్ కరీముల్లా మందుషన్ ఉస్మాన్ జాఫూర్ పీరమయ్య. ఏ బుడ్డా, ఆ ముగ్గురు తెచ్చి మొత్తం చల్లరా. కిటికీ తొందరగా. అనిరా కూర్చోపో.
చెప్పు, ఎవరు నువ్వు? వేండా వేండా ఎండలేదు, చల్లగా ఉంది, ఎవరు నువ్వు చెప్పు. సొల్ల మాటే సొల్ల మాటే. సొల్లమట్టి సొల్లమట్టి అంటుందే. లేదు స్వామి, బంగమట ఒక్కటి ఉంది. సొల్లమట్టి లేదు, బంకమట్టి ఒకటే ఉంది. ఏం బొమ్మలు చేసుకుంటావా? ఇదేం బా స్వామి? ఇది మలయాళం భాష, మలయాళం దయ్యం అది. చెప్పు, ఎవరు నువ్వు? నాందా తిండిపోతు గురువమ్మ, తిండిపోతు గురువమ్మ. చెప్పు, ఎందుకు వచ్చావు? అంద సంక్రాంతికి దోశలు, పరమాన్నం, వడలు, వేటకూర తినడానికి వచ్చా. మళ్ళీ వాళ్ళ ఇంట్లో పప్పు ఉప్పు కారం ఎందుకు తిని వచ్చావే? తిండిపోతుందయ్యమ్మా. దండిగా తినేదానికి ప్రాక్టీస్ చేస్తున్నా. ఓ, వెళ్ళిపో. సంక్రాంతి వరకు ఉండి తినిపోతాను. ఇంకేమున్నాయి, వాళ్ళ ఇంట్లో సరుకులు మొత్తం నువ్వే తినేసావు. ఇంకా వాళ్ళ ఇంట్లో బడ్జెట్ లేదంట. ముందే నా సుబ్బయ్య కాడ 50,000 రూపాయలు అప్పు చేశారు, 10 రూపాయల వడ్డీతో. ఇంకా వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు, నువ్వు వెళ్ళిపో. నేను వెళ్ళను, నేను వెళ్ళను. వెళ్ళవా? బిస్మిల్లా రహ్మతుల్లా చబత్మయ వారిసు హజరత్ అబుదాసిన ఉస్మాన్ జాబర్ పీర్. సరే వెళ్తాను వెళ్తాను. అయితే ఒక షరతు. షరత్ లేదు, శరం లేదు, పోతావా లేదా? షరత్ లేదు, శరం లేదు, పోతావా లేదా? పోతున్నా పోతున్నా. కనీసం చికెన్ పకోడైనా పోతున్నా. తమ్ముడు ఏమైందిరా? నువ్వు కళ్ళు తిరిగి పడిపోయింటే ఈసారి జెండు బాంబు విషయం లేచినాడు. సరే వేస్తాం స్వామి. సరే వెళ్ళి రండి. ఇంకా నువ్వు రాయే నా లవ్వాకి మన ఇద్దరం పూజ మొదలు, మన ఇద్దరం పూజ మొదలు.